ఈ వీడియోలో నేను చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చికెన్ ఆవకాయ లేకపోతే చికెన్ పికిల్ ఏదైనా అనొచ్చు. ఇదైతే కనుక 1 కేజీ చికెన్తో నేను ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీనికైతే ఒక 150 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. అలాగే పావు కిలో 250 గ్రాములు అయితే కారం తీసుకోవాలి. ఇక్కడ నేను అయితే ఒక గ్లాస్తో కనుక కొలత తీసుకుని పెట్టుకుంటున్నాను. ఆ గ్లాస్ ఫుల్గా అయితే కారం వేసుకున్నాను. అదైతే 250 గ్రామ్స్ అనమాట. ఉప్పు అయితే 150 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత గరం మసాలా కూడా తీసుకోవాలి. ఇదైతే ఒక 50 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే అన్ని ముందుగానే కొలిచేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఒక 10 నిమ్మకాయలని ఇలా కట్ చేసుకొని మనం ముందుగానే ఏమీ రాకుండా గింజలయ్యి జ్యూస్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి చికెన్ ముక్కలన్నీ వేసుకొని వేయించుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనకి కనిపిస్తుంది అనమాట. బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, లేదంటే పచ్చడి అనేది మనకి నిలవ ఉండదు అనమాట. ఇలాగ బాగా వేయించేసుకోవాలి. ఈ పికిల్ అయితే మనకి ఒక 2-3 మంత్స్ వరకు నిలవ ఉంటుంది. బయట పెట్టుకుంటే 2-3 మంత్స్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కనుక ఒక 5-6 మంత్స్ వరకు కూడా మనకు అలాగే ఉంటుంది అనమాట. ఏం పాడవదు. మనకి ఎక్కడాగా మాత్రం చెమ్మ మాత్రం తగలకూడదు. చెమ్మ ఏం తగలకుండా వేసుకుని చేసుకుంటే కనుక పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది చికెన్. ఇక్కడైతే నేను 1 కిలో చికెన్కి ఇవన్నీ కొలతలు చూపించాను. ఇలాగా బాగా కలర్ వచ్చేసే వరకు వేయించేసుకుని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో అయితే ఇక్కడ నేను ఒక పెద్ద స్పూన్ తోటి ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది వేగిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా వేసుకోవాలి. ఈ పచ్చడిలో అయితే కనుక మనం వేరుశనగ నూనె ఉపయోగించాలి. అదైతేనే మనకి టేస్ట్ బాగుంటుంది. మామూలు ఆయిల్ అయితే మా టేస్ట్ బాగోదన్నమాట పచ్చడికి అయితే. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై అవనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లాస్ట్లో అయితే మనకి పచ్చడి చల్లారిపోయిన తర్వాత అయితే మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకుని తిప్పేసుకోవాలి. శుభ్రంగా తిప్పేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక గాజు సీసాలో పెట్టేసుకుంటే కనుక మనకి అలా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. 2-3 మంత్స్ అలాగే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ వరకు కూడా ఉంటుంది. చాలా టేస్టీ అయిన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది.